విజయవాడ కనకదుర్గ దర్శనానికి భక్తులు పోటెత్తారు. కాత్యాయని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ ఉన్నారు. ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. విజయవాడ దసరా ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఉత్సవాలు 4వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కాత్యాయని దేవి అలంకారంలో అమ్మవారు అలంకరణ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రోజు చేయడంతో అమ్మవారిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల రద్దీ పెరిగిందని చెప్పాలి. భక్తుల కోసం ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లతో పాటుగా విఐపి స్లాట్ దర్శనాల టైమింగ్స్ ని కూడా మార్చడం జరిగింది. ఇబ్బందులు లేకుండా భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలాగా సామాన్య భక్తులకు ఎక్కడ దర్శనానికి సంబంధించి ఇబ్బందులు లేకుండా విఐపీలు వచ్చిన సమయంలో కొంత ఏదైతే దర్శనానికి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అనేవి చేపట్టడం జరిగింది. ఇక కాత్యాయని దేవి అమ్మను దర్శించుకునేందుకు భక్తులకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లన్నింటినీ కూడా ఆలయ అధికారులు ఇప్పటికే చేపట్టడం జరిగింది. అలాగే ఈ రోజు అమ్మవారి విశేషమైనటువంటి అలంకారం కావడంతో తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లన్నీ భక్తులతోటి కిరిసిన పరిస్థితే ప్రస్తుతం కనబడుతోంది. అలాగే భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఏవైతే ఏర్పాట్లతో పాటు ఈ రోజు అమ్మవారి అలంకరణలో చతుర్భుజాలతో వరద అభయ హస్తాలతోటి ఖడ్గం పద్మం ధరించి సింహ వాహనాన్ని అధిరోహించి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్నటువంటి అమ్మను చూసేందుకు తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక ఈ రోజు నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంటుంది. అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఏవైతే ఏర్పాట్లు చేశారో ఆ ఏర్పాట్లన్నిటితో పాటుగా పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తుతో పాటుగా ఎగ్జిట్ పాయింట్స్ ని క్యూ లైన్స్ వద్ద ఎగ్జిట్ పాయింట్స్ ని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిన్న పిల్లలకు ఎక్కడైతే వారు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది ఇంత భారీ జనసంద్రోహంగా ఉన్న సమయంలో కాబట్టి వారికి జియో ట్యాగింగ్ ని చేపడుతూ ఉన్నారు. చిన్నపిల్లలకి సంబంధించినంత వరకు కూడా ఆ పిల్లలకు చేతులకు ట్యాగ్ వేస్తున్నారు. ఆ ట్యాగ్ లో ఉన్నటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ కి సంబంధించినంత వరకు కూడా పిల్లలకి సంబంధించినటువంటి పేరెంట్స్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ పేరెంట్స్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని అన్నిటినీ కూడా ఫోన్ లో ఎంటర్ చేస్తూ ఉన్నారు. అలాగే పిల్లల చేతికి ఆ జియో ట్యాగింగ్ అనేది వేస్తున్నారు. ఆ జియో ట్యాగింగ్ చేయడం వల్ల పిల్లలు ఎక్కడైనా తప్పిపోయినా కూడా వారి తల్లిదండ్రుల యొక్క వివరాలు ఫోన్ నెంబరు స్కాన్ చేసినట్లయితే కూడా ఈజీగా పిల్లలను ట్రేస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ వచ్చేటువంటి చంటి పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును చేపట్టడం జరిగింది. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తుల రద్దీ అయితే ఈ రోజు నుంచి ఆఖరి రోజు వరకు మరొక 10 నుంచి 11 గంటల వరకు కూడా ఈ భక్తుల రద్దీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలయ ప్రాంగణం అంతా కూడా పూర్తిగా భక్తుల కోలాహలంతో జై భవానీ జై జై భవానీ నామస్మరణతోటి మారుమ్రోగుతుంది. ఇక భవానీ దీక్షలు తీసుకున్నటువంటి భక్తులు అమ్మవారి దర్శనానికి ప్రతిరోజు వస్తున్న నేపథ్యంలో వారికి కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేపట్టడం జరిగింది. ఇక భక్తుల రద్దీ ఏదైతే ఉందో రద్దీని తగ్గించేందుకు అలాగే ఇబ్బందులు అంటే ఎక్కువగా భక్తులు వచ్చినట్లయితే వారిని నియంత్రించేందుకు పూర్తిగా ఏవైతే స్లాట్స్ ని ఇచ్చి వారికి దర్శనానికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడైనా ఎక్కువగా భక్తులు వచ్చినట్లయితే ఎక్కువగా మూలా నక్షత్రం రోజు కంపార్ట్మెంట్స్ ని వాడుతూ ఉంటారు. ఇక ఈ రోజు ఈ రోజు కూడా భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపట్టడంతో పాటుగా ఏదైతే కంపార్ట్మెంట్ల వారీగా అమ్మవారి దర్శనానికి భక్తులను ఇబ్బంది పడకుండా ఉండేలాగా అలాగే వృద్ధులు వికలాంగులు ఉన్నట్లయితే వారి కోసం ప్రత్యేకంగా కింద ఘాట్ రోడ్ నుంచి ఎక్కడైతే మోడల్ గెస్ట్ హౌస్ వద్ద నుంచి అలాగే మా బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి బస్సులు ఏర్పాటు చేసి బస్సుల ద్వారా పైకు చేరవేస్తూ ఉన్నారు. ఇక ఆలయానికి వచ్చేటువంటి విఐపీల సమయం కూడా మార్చడంతో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా భక్తులకు దర్శనానికి కావలసినటువంటి ఏర్పాట్లను అయితే చేపట్టడం జరిగింది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు కాత్యాయని దేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులతో పాటుగా ఆలయ ప్రాంగణం అంతా కూడా జై భవానీ జై జై భవానీ నామస్మరణతోటి మారంరోగుతోంది. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి.